శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 908 నామము తత్వమర్ధ స్వరూపిణి, 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తత్వమర్ధ స్వరూపిణి అని చెప్పాలి. తత్ పదార్థం యొక్క, త్వం పదార్థం యొక్క అర్థాలు సూచించే పరబ్రహ్మ యొక్క స్వరూపిణి స్వరూపంగా గలది. త్వం ఈ పదాలు దేని లక్ష్యంగా అర్థాలను కలిగి ఉన్నాయో దాని యొక్క స్వరూపమే అమ్మవారు అని ఒక అర్థం. అంటే తత్వం సూచించే అర్థం యొక్క స్వరూపం కూడా అమ్మవారే అని అర్థం. ఏదైనా ఒక వస్తువును చూచి ఒక్కొక్క చోట ఉన్నవారు ఒక్కొక్క రకంగా పిలిస్తే ఆ వస్తువుకు ఆ పేరు అలా పలికిన పదం ద్వారా ఏర్పడుతుంది. అలా ఏర్పడడం కూడా భగవాన్ నిర్ణయమే. లేకపోతే అలాగే ఎందుకు పిలిచి ఉండాలి, ఇంకొక విధంగా ఎందుకు పిలిచి ఉండలేదు అన్నదానికి సమాధానం లేదు కదా. ఒకళ్ళతో ఒకడు మాట్లాడుతున్నప్పుడు వాస్తవానికి అలా మాట్లాడేవాడే నిజమైన వాక్కు. ఆ వాక్కు ఆ మాట్లాడేవాని తత్వాన్ని సూచిస్తుంది. అలాగే ఒక వస్తువుని మొట్టమొదట చూడగానే ఇలా పిలుద్దాము అని స్ఫురించేదే ఆ వస్తువుని సూచించడానికి పదం అవుతుంది. ఆ పదం యొక్క అర్థమే అసలు వస్తువు యొక్క తత్వం అవుతుంది. ఈ విధంగా వాక్కు, అర్థము ఈ రెండు కలిసే అసలు తత్వాన్ని నిర్దేశిస్తున్నాయి. కాబట్టి అర్థం అసలు తత్వంలో సగభాగమే అవుతుంది. ఇలా అసలు తత్వంలో సగభాగంగా ఉన్న అర్థం యొక్క స్వరూపమే అమ్మవారు అని ఇంకో అర్థం. దీన్ని బట్టే వాగ్గర్ధ వివసంప్రోక్తో వాగ్గర్ధ ప్రతిపత్తాయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని కాళిదాసు అయ్యేవారిని అమ్మవారిని వరుసగా వాక్కు అర్థాలతో పోల్చి పితరో అనే ఒకే పదంలో ఇమిడ్చాడు. ఎవరైనా అసలు తత్వాన్ని గురించి ఏదైనా పదాలతో ప్రతిపాదిస్తే సృష్టి మొత్తంలో అలా ప్రతిపాదించిన వాడు ఎన్నో వంతు వాడు ప్రతిపాదించినది కూడా అసలు తత్వంలో అన్నో వంతు అవుతుంది అని కూడా గమనించాలి. ఇక సత్యాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం అవసరం లేదు. సత్యం గురించి పూర్తిగా అయిపోయినట్లే అని ఉండదు. సత్యాన్వేషణ నిరంతరం జరుగుతూ ఉండాల్సిందే. Truth will be extracted and exhausted until there is no necessity for further extraction of truth అని ఎప్పుడూ ఉండదు. అలా అయితే విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి ఎప్పుడూ ఆగిపోయి ఉండేది. త్వం పదాల అర్థాల యొక్క స్వరూపం. రెండు అసలు తత్వంలో సగభాగంగా ఉన్న అర్థం యొక్క స్వరూపం అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. 909 నామము సామగణ ప్రియ, 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సామగణ ప్రియ నమ అని చెప్పాలి. సామగణమునందు ప్రియ ప్రీతి గలది. ప్రాణ సంవేద అన్న దాన్ని బట్టి సామవేదం ప్రాణం లాంటిది. ఈ ప్రాణం శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాసలోని ఉచ్ఛ్వాసలో నిశ్వాసంలో హం ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మక శ్వాసలో సోహం అనే గానమే సామవేదం. ఇది ప్రతి జీవిలోని నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ సామవేద గానము ఈ జీవి ప్రమేయంతో జరిగేది కాదు. జీవుల పట్ల వెనుక ఉన్న అమ్మవారి అనుగ్రహం వల్ల, అనురాగం వల్ల సామవేదము సూచించే ఈ సామగానం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు సామగాన ప్రియ, సామగానమునందు ప్రీతి గలది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.